హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లెవెల్ 2లో 9th క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, ఇఫ్ ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బీటా బట్ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్స్ టు 2α - 3 బీటా స్క్వేర్ ఈక్వల్స్ టు 2β - 3 దెన్ ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా బై బీటా అండ్ బీటా బై ఆల్ఫా ఈజ్ అన్నారు. సో ఇక్కడ ఏం లేదు, 2 ఈక్వేషన్స్ ఇచ్చినారు, అవి 2 సేమ్ ఈక్వేషన్సే. అది కాక మనం ఇంకో కొత్త ఈక్వేషన్ కనుక్కోమన్నారు. ఆ కొత్త ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏంటివి? ఆల్ఫా బై బీటా అనేది ఒక రూటు, బీటా బై ఆల్ఫా అనేది ఇంకొక రూటు. సో ఇది ఆన్సర్ ఎట్లా చూద్దాం. సో ఫస్ట్ సేమ్ ఈక్వేషన్స్ అని ఇచ్చినారంటే కదా, దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే x² - 2x + 3 = 0 అని రాసుకుంటాం. దానికి ఒక రూట్స్ ఆల్ఫా కామా బీటా అని రాసుకుంటాం, ఎందుకంటే 2 ఈక్వేషన్స్ సేమ్ కాబట్టి ఈ విధంగా రాసుకుందాం. దీని యొక్క సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ 2, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ 3. మనం కొత్త ఈక్వేషన్ కనుక్కోవాలి కదా. ఆ కొత్త ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రూట్స్లో ఎట్లా రాసుకుంటాం? x² - సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈక్వల్స్ 0. దానికి ఆల్ఫా డాష్ బీటా డాష్ అని అనుకుంటాం. ఆల్ఫా డాష్ అంటే ఆల్ఫా బై బీటా, బీటా డాష్ అంటే బీటా బై ఆల్ఫా. ఆ రెండు పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x² - ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా ఆఫ్ x ప్లస్ ఆల్ఫా బీటా బై బీటా ఆల్ఫా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. నెక్స్ట్ x² - ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా బీటా అవుతుంది ఎల్సిఎం చేస్తే ఆఫ్ x ప్లస్ 1 = 0. నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ అంటే మనకి పైన క్వశ్చన్లోనే ఇచ్చినారు. ఆల్ఫా స్క్వేర్ అంటే 2α - 3, బీటా స్క్వేర్ అంటే 2β - 3. ఆ రెండు సబ్స్టిట్యూట్ చేస్తాము. కింద ఆల్ఫా బీటా ఆఫ్ x ప్లస్ 1 = 0. నెక్స్ట్ x² - 2 కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా -3 డివైడ్ బై ఆల్ఫా బీటా ఆఫ్ x ప్లస్ 1. అంతా సాల్వ్ చేసుకుంటూ పోతే ఫైనల్గా మనకి ఏమొస్తుంది? 3x² + 2x + 3 = 0. ఇది ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్లో ఉంది. దెర్ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్.